అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డూల తయారీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ నెయ్యి వాడారు అనే కేసు గుర్తుంది కదా. 2024 సెప్టెంబర్ 19వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొదట చెప్పారు, ఇట్లా తిరుమల లడ్డు తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారు, కల్తీ నెయ్యి అని. ఆ తర్వాత దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ జరిపారు. తర్వాత సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. సుప్రీంకోర్టు సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణకు ఆదేశించింది. 5 సభ్యులు నియమించింది. ఆ విచారణ ఇవాళతో పూర్తయింది. ఆ విచారణ ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్ట్ని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ వేసిందనమాట. దీని ఓవరాల్ సారాంశం చూసుకుంటే 36 మంది నిందితులుగా ఉన్నారు. కల్తీ జరిగింది. ఏ విధంగా కల్తీ జరిగింది? నెయ్యిలో వాళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్ సాధారణ సుగంధ ద్రవ్యాలు అండ్ డాల్డా పాలు ఎక్కువగా ఉంది. నిజంగా నెయ్యి అయితే వాళ్ళు వాడలేదు. నెయ్యి తయారు చేయాలంటే పాలు నుంచి వెన్న తీయాలి, వెన్న నుంచి నెయ్యి తయారు చేయాలి. వీళ్ళు అలా చేయాల. డాల్డా తీసుకొచ్చి దానిలో సుగంధ ద్రవ్యాలు కలిపి ఇదే నెయ్యి అని టీటీడీకి అమ్మేసి భారీగా లబ్ధి పొందారు. సుమారుగా 250 కోట్ల వరకు అనేది సిట్ తేల్చిన ఆరోపణ. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ నిందితుల్లో ఆ బోలేబాబా డైరీ డైరెక్టర్లు ఉన్నారు, ఏఆర్ డైరీ డైరెక్టర్లు ఉన్నారు, వైష్ణవి డైరీ డైరెక్టర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. అసలు మీరు గమ్మత్తు ఆలోచించండి. టీటీడీ పెద్దలు ఎవరు లేరు. అప్పటి ఈవో లేరు, అప్పటి చైర్మన్ లేరు. అప్పటి చైర్మన్ దగ్గర పనిచేసిన పిఏ కేంద్రంగా ఈ అవినీతి జరిగిందని చెప్పి సిట్ తేల్చింది. అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన పాత్ర పెద్దగా లేదంట, కానీ ఆయన పిఏ పాత్ర ఎక్కువ ఉందంట. ఆయన పిఏ అంట కేజీకి 25 రూపాయలు కమిషన్ తీసుకున్నాడంట. అలా లక్షాధికారి లక్షలు తీసుకొని కోటీశ్వరుడు అయిపోయాడంట. చైర్మన్కి తెలియకుండా పిఏ అంత వ్యవహారం నడిపించగలడా? అసలు చైర్మన్కి ఏమి ఇవ్వకుండా పిఎల్నిచ్చి వీళ్ళు మొత్తం వ్యవస్థను మేనేజ్ చేసేయగలరా? సో సిట్ నివేదికలో అదే ఉంది. గమ్మత్తుగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు ఇవ్వలేదు, జస్ట్ ఇచ్చారు, విచారణకు పిలిచారు తప్ప అరెస్ట్ లేదు, ఏమీ లేదు. ఇందులో ఆయన్ను చేర్చలేదు. భూమన్ కరుణాకర్ రెడ్డి గారి పాత్ర లేదు. అప్పటి టీటీడీ ఈవోగా పనిచేసిన పాత్ర లేదు. సింపుల్గా అప్పటి చైర్మన్ దగ్గర పిఏగా పనిచేసిన చిన్నప్పన దీనంతటికి కారణం ఈయనను టీటీడీ విభాగంలో పనిచేసిన సూపర్వైజింగ్ విభాగంలో తనిఖీ విభాగంలో పనిచేసిన ఒక వ్యక్తి. వీళ్ళిద్దరినీ కూడా బాధ్యులుగా చేరుస్తూ ఈ బోలేబాబా డైరీ ఉన్న వాళ్ళందరినీ బాధ్యులుగా చేరుస్తూ అయిపోయింది, విచారణ ముగిసింది అని చెప్పి పక్కన పెట్టేశారు. ఎంత పెద్ద వ్యవహారం! పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అవ్వకుండానే ఇదంతా జరుగుద్దా? ఆఫ్టర్ ఆల్ ఒక పిఏ ఇంత స్కామ్ చేయగలడా? ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపించగలడా ఆ డైరీ డైరెక్టర్లతో కలిసి? ఆ డైరీ డైరెక్టర్లు టెండర్ కన్ఫర్మ్ అవ్వడానికి ముందు చైర్మన్ని కలిశారు, వైవి సుబ్బారెడ్డి గారిని హైదరాబాద్లో కలిశారు అని ఇదే సిట్ చెప్పింది. సో అది తర్వాతే ఆయన్ను కలిసిన తర్వాతే టెండర్ కన్ఫర్మ్ అయింది అని చెప్పి ఫస్ట్ ఛార్జ్షీట్లో వేశారు. కానీ ఫైనల్ ఛార్జ్షీట్కి వచ్చేసరికి వీళ్ళందరి పాత్రలో కూడా నిమిత్తమే ఈ పిఏ పాత్ర ఎక్కువ అన్నట్టు తేల్చారు. అంటే చూడండి, అంటే ఈ విచారణ ఏ విధంగా ఉంది అనడానికి. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఏ విషయాన్ని తెగే వరకు లాగరు. పెద్ద వీళ్ళందరూ కూడా ఎక్కడో దగ్గర ఒకటి అయిపోతారు, చిన్న వాళ్ళని బలి చేస్తారు. దానిలో భాగంగా ఇప్పుడు ఈ వ్యవహారంలో చిన్నప్పన్న బలి అయ్యాడు. నేనేమని చిన్నప్పన్న తప్పు చేయలేదని చెప్పట్లా, చేశాడు. అతని స్థాయికి అతను చేశాడు. అతని స్థాయిలో ఆయనే అంత చేశాడంటే ఇంకా పెద్ద వాళ్ళు ఎంతెంత చేసి ఉండాలి? కానీ అది చెప్పలేదన్నమాట. సో అస్పష్టంగానే ముగించారు. ఎక్కడో ఏదో రాజీ ఫార్ములా ప్రయోగించారు అనిపిస్తోంది. మీరేమంటారు? ఈ కేసులో మీ ఉద్దేశం ఏంటి అనేది కామెంట్ చేయండి. కంటెంట్ సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా laddupalem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటనేది మీకు తెలియాలి అంటే వీళ్ళు ఒక్కసారి బుక్ చేయండి. మంచి ఫీడ్బ్యాక్, 95% అబోవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మంచి ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు రేట్లు కూడా మొదట్లో రేట్లు ఎక్కువలో ఉండేవి, కానీ వీళ్ళు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు అండ్ 10 to 20% ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. రేట్లు కూడా ఎక్కువ అనకుండా అందరికీ సామాన్యులకు కూడా చేరువయ్యేలాగా. ప్లస్ వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుంది, హైజీనిక్ ప్యాకింగ్ బాగుంటుంది. మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ లడ్డూలు చేస్తారు. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొత్తిరి గింజలు, ఇట్లా రకరకాలు ఉంటాయన్నమాట. సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఆ వెబ్సైట్ బుక్ చేయొచ్చు. అండ్ 9997839994 నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసి తెప్పించుకోండి. థ్యాంక్ యూ.